ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. అగైన్ ఐ సే టు యూ, ఇఫ్ two of you agree on earth about anything they ask, it will be done for them by my Father in heaven. Gospel of Matthew chapter 18 verse 19. ఈ రోజుకు గాను శక్తిగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, మనకు ఏది కూడా అనుకూలముగా లేనప్పటికీ, మన దేవుడు, మనము నమ్ముకున్న మన ప్రియ పరలోకపు తండ్రి దానిని మనకు అనుకూలముగా చేస్తాడు. ఈరోజు వాక్య భాగము మనము చూస్తే గ్రహించవచ్చు, ప్రార్థన అనేది ఎంత శక్తివంతమైనదో, ఎంత విలువైనదో అని యేసుక్రీస్తు వారే స్వయంగా ఈ మాట మాట్లాడుతున్నారు. మనలో ఇద్దరు మనము దేనిని గూర్చి అయి అడుగుతున్నామో దానిని ఏకీభవించిన ఎడల అది మనకు తండ్రి ద్వారా దొరుకుతుంది. ఏదైనా అడిగినప్పటికీ, అది ఎంత కష్టముతో కూడినప్పటికీ, అది ఈ లోకపరంగా అసాధ్యమే అయినప్పటికీ దానిని దేవుడిస్తాడు. సర్వము పైన అధికారము కలిగిన ఆ దేవాతి దేవుడు వాటిని మనకు దయచేస్తాడండి. ఈ రోజున బహుశా నీవు భయంకరమైన అనారోగ్యముతో బాధపడుతున్నావేమో, డాక్టర్ తగ్గే ఛాన్సే లేదని అంటున్నారేమో. అయితే అడగండి, మీ కుటుంబం అంతా కలిసి ప్రార్థించండి. దేవుడు తప్పక మీకు ఆరోగ్యం ఇస్తాడు, స్వస్థతను దయచేస్తాడు. ఒకవేళ ఈ రోజున నీవు తీర్చలేని అప్పులతో ఉన్నావేమో, ఆ అప్పులు తీర్చడానికి నీ జీతము, నీకొచ్చే ఆదాయము కూడా సరిపోని పరిస్థితిని నీవు ఎదుర్కొంటున్నావేమో. అయినా సరే ప్రార్థించు, దేవుడు దానిని నీకు ఇస్తాడు. కుటుంబం అంతా అల్లకల్లోలంగా అశాంతికరంగా ఉందేమో, భయపడకు, దేవుణ్ణి అడుగు, నీ కుటుంబము కట్టబడుతుంది. వాక్యం సెలవిస్తుంది, అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని. ఈరోజు ప్రార్థిస్తున్న నీవు నమ్మాలి, ఏదైతే నీ జీవితంలో లోటుగా ఉందో అది పొందుకున్నావు అని, ఏదైతే నీవు కోల్పోయావో అది నీకు దొరకబోతుందని, ఏదైతే నీవు కావాలి అని అనుకుంటున్నావో అది సాధించావు అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనము ప్రార్థించే అంశం పైన నమ్మకం కలిగి ఉండం కదండి. ఎందుకంటే అది ఈ లోకానికి వ్యతిరేకంగా ఉందని మనకు తెలుసు. కాబట్టి ఈ లోకపరంగా చూస్తే అది జరగడం అసాధ్యము అని మనకు గ్రహింపు ఉన్నది. కాబట్టి మన హృదయంలో ఏముంటుందంటే, ప్రార్థిస్తే అయ్యే పని కాదు, ప్రార్థనతో ఇది సాధ్యం కాదు అని. అయితే అది అపవాది తలంపు, అపవాది ఆలోచన. ప్రభు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, దేని గురించైనా మీరు అడగండి, అది మీకు ఇవ్వబడుతుంది అని. అది ఏదైనా కావచ్చు, అది మీకు దొరుకుతుంది. చాలాసార్లు ఈ లోకంలో మనము కొన్ని మాటలు వింటుంటాం, నీ భర్త మారడం అసాధ్యము అని, నీ కుమారుడు నీ కుమార్తె దుర్వ్యసనాల నుండి బయటపడడం అసాధ్యము అని. ఈ భయంకరమైన వ్యాధి తగ్గి బయటపడ్డవారు ఈ భూమి మీద ఎంతవరకు లేరు. నీకు కూడా ఇలానే జరుగుతుంది, ప్రయత్నాలన్నీ ఆపివేసుకో, ధనం ఖర్చు పెట్టకు అని. నీకున్న జాబ్కి, నీకున్న వ్యాపారానికి, నీకు కలిగిన అప్పుల నుండి నీవు బయటికి రాలేవు. ఇలా ఎన్నో మాటలు వారికి తోచినవి, వారి మనసులో ఉన్నవి, వారు గ్రహించనివి చెబుతుంటారు. అయితే అవన్నీ నీవు పట్టించుకోకు. ఈ భూమి మీద ఇద్దరు కలిసి ఏకీభవించి ఆ సమస్యను గూర్చి ప్రార్థిస్తే అది ఏదైనా జరుగుతుంది అని లేఖనములు సెలవిస్తున్నాయి. ఈ మాటను మాత్రమే నీవు నమ్ము. నీవు, నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు ఎవరైనా ఒకే అంశం గురించి ఏకీభవించి ప్రార్థించండి. పట్టు వదలక ప్రార్థించండి. అలసిపోకుండా, ఆశలు కోల్పోకుండా ప్రార్థించండి. అది తప్పక జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే, వాక్యం సెలవిస్తుంది, పరలోకమందున్న మన తండ్రి అయినటువంటి దేవుడు దానిని జరిగిస్తాడు. మనము ఏకీభవించి అడుగుతున్న వాటి కోసం ఈ లోక పరిస్థితులన్నీ మారుస్తాడు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా దేవుడు చేస్తాడు.
మనం కోరింది ఒక అధికారి వలన, ఒక రాజు వలన, ఒక ధనవంతుడి వలన జరిగేది కాదు. దేవుడే దానిని జరిగిస్తాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే అని. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, భయపడకు. లోకము అన్నట్లే జరుగుతుందేమో అని కంగారు పడకు. పరిస్థితులను మార్చే దేవుడున్నాడు. అనారోగ్యము లేకుండా చేసే దేవుడున్నాడు. కుటుంబాన్ని కట్టే దేవుడున్నాడు. ఈ లోకానికి సాధ్యము కానంత మాత్రాన అది అసాధ్యమని తలంచకు. దేవుడికి అన్నీ సాధ్యమే. కాబట్టి ఈ రోజు నుండి ఏకీభవించి ప్రార్థించండి. అసాధ్యం అనుకున్నది సుసాధ్యమని మీ ప్రార్థన ద్వారా నిరూపించండి. మీరొక అద్భుత సాక్ష్యముగా ఈ లోకంలో నిలవబడతారు. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వోన్నతమైన స్థలములపై నివసించుచున్న దేవ, మీకు వందనములు, స్తోత్రములు ప్రభువ. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు, ధైర్యపరిచారు. అందును బట్టి మీకు వందనములు అయ్యా. అవును ప్రభువ, ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. అయ్యా, భూమి మీద దేని గూర్చి అయినను ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న తండ్రి వలన మాకు దొరుకుతుందని వాక్యం ద్వారా మీరు తండ్రి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించి, ప్రోత్సహించిన మీ యొక్క అమూల్యమైన మాటలను బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ సమయంలో అయ్యా బిడ్డలకున్నటువంటి సమస్యలను బట్టి వేడుకుంటున్నాం. అయ్యా, మొర్రపెడుచున్నాం. మొర్రపెట్టుమని నీకు ఉత్తరం ఇస్తానంటున్నారు కదా తండ్రి. నిజముగా మొర్రపెట్టిన వారికి తండ్రి మీరు దగ్గరగా ఉండి మా ప్రార్థనలు ఆలకించి మాకు సమాధానం కలగజేస్తానంటున్నారు ప్రభా. మీరే ప్రతి బిడ్డకు సహాయం దయచేయండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ అనారోగ్య సమస్యలతో ఉన్నారో, దీర్ఘకాలిక రోగాలతో ఉన్నారో, అయా తండ్రి జబ్బు నయం కానటువంటి పరిస్థితుల్లో బిడ్డలుండి మీకు మొరపెడుచున్నారో, మరణానికి దగ్గరైపోయి తండ్రి బిడ్డలు తండ్రి ఏ ఆశ లేక ప్రభా మిమ్మల్ని ఆనుకొని జీవిస్తూ మొరపెడుతున్నారో అట్టి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. మీ యొక్క కరుణ, మీ యొక్క దయగల హస్తము, మీ కృపగల హస్తము అయా ప్రతి బిడ్డ పైన ఉంచండి. సంపూర్ణ స్వస్థతను దయచేయండి. ఏ వ్యాధి, ఏ బాధ, ఎటువంటి తండ్రి మరణ భయము వారిని పొంచి ఉండకుండా ప్రభా ప్రతి అపవాది క్రియలను మీరే లయపరచండి. బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. అయా, మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత అయా బిడ్డలకు స్వస్థత కలుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యమును దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. అయా, ఎందరైతే బిడ్డలు ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారో వారిని లేవనెత్తండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి. ఉద్యోగ సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. ఉద్యోగము లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని మీరు దయచేయండి. అదేవిధంగా నా ప్రభా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను ప్రభా మీ యొక్క జ్ఞానము చేత నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. కోర్టు సమస్యల నుంచి వారికి మీరే న్యాయము తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసులను యేసు నామములో తీసివేసి ప్రభా అయా మీరే వారి పక్షాన న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భఫలము లేని బిడ్డలకు ప్రభా మీ యొక్క తండ్రి కృప, మీ యొక్క కనికరము తండ్రి, మీ యొక్క దయగల హస్తము వారిపైన ఉంచి ప్రభా వారికి గర్భఫలము అయా దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ఎందరైతే బిడ్డలు చిన్న బిడ్డలుగా ఉన్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. అయా, వారిని మీరు కాచి కాపాడండి. అదేవిధంగా యవ్వన బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. అయా, వారు తండ్రి ఎటువంటి పాపమునకు లొంగిపోకుండా అయా మరి తండ్రి మద్యపానము, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోకుండా ప్రభా ప్రతి యవ్వన బిడ్డకు ప్రభా మీ యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా మరి తండ్రి దైవజనులకు మీరు తోడుగా ఉండండి. దైవజనుల కుటుంబాలను దీవించండి. వారి సంఘాన్ని ఆశీర్వదించండి. ఇంకా నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని దయచేయండి. అయ్యా, ఇంకా రక్షింపబడని వారు అనేక మంది ఉన్నారు ప్రభా. ప్రతి బిడ్డకు తండ్రి మీ యొక్క సువార్తను తండ్రి ప్రకటించడానికి కావాల్సిన ధైర్యాన్ని, శక్తిని మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. దేశాన్ని అధికారులు దీవించండి. అయా, అధికారులకు మీరు తోడై ఉండండి ప్రభా. అయా, మీ యొక్క కృప ఈ భారతదేశం పైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. ఇటువంటి మత కల్లోలాలు జరగకుండా ప్రభా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి.
మాట్లాడండి నా తండ్రి. ప్రతి బిడ్డను మీరు ఆదరించి బలపరిచి స్థిరపరచమని వేడుకుంటున్నాం. వివాహాల నిమిత్తము ప్రార్థిస్తుండగా ప్రభా, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు ప్రభా. మీ యొక్క సహాయం దయచేయండి నా తండ్రి. అయా మీ యొక్క చిత్త ప్రకారం వివాహం అవునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాము. కృంగిపోయిన స్థితిలో, అయా నలిగిపోతున్న స్థితిలో, విరిగి నలిగిన హృదయముతో మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించమని, అయా వారికి మీరే సమాధానము అనుగ్రహించమని తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.